హలో దోస్తులు, వెల్కమ్ టు మినీ బ్లాగ్. ఈ రోజు నుంచి పిల్లలకి స్కూల్ స్టార్ట్ కదా. ఇంకా నేనైతే 5:30కే లేచిన అనమాట. వాళ్ళని లేపాలి కదా, వాళ్ళని లేపడమే ఒక పెద్ద టాస్క్ నాకు. నిన్నటి దాకా అంటే హాలిడేస్ ఇంకా గట్ల గడిచిపోయినాయి. ఈ రోజు నుంచి మాత్రం ఇంకా పొద్దున్నే లేపాలి వాళ్ళని. అలా కాకుండా నేను కూడా పొద్దుగాలనే లేవాలి. ఇంకా ఈ రోజు నుంచి అయితే ఇంకా ఫాస్ట్ గా వంట చేద్దాం అనుకున్నా వాటర్ అయిపోయినాయి. మా ఆయన లేపుతానేమో నువ్వే తెచ్చుకోపో అంటే ఇంకేం చేయను, నేనే పోతున్నా అనమాట వాటర్ తెచ్చుకోవడానికి. పెద్ద డబ్బా మోయడం నాతో కాదు, అందుకే చిన్న డబ్బా తీసుకొచ్చిన. వాటర్ ట్యాంక్ ఇక్కడే ఉంటది మా అక్క వాళ్ళ. అటు ఇటు తిప్పలు పడి డబ్బా అయితే మోసుకొచ్చేసిన. ఇంకా వాటర్ పట్టేసి పొయ్యి మీద బియ్యం పెట్టేయాలి. ఏందో ఈ మధ్య గ్యాస్ చూస్తే భయం అవుతుంది. ఆన్ చేయగానే మస్తు పెద్దగా వస్తుంది మంట. అందుకే ఒకసారి మొక్కేసి పెట్టేస్తున్నా అనమాట. ఇంకా ఆలు కర్రీ చేస్తున్నాను. ఇంకా వాళ్ళు లేచేటప్పటికి ఈ కర్రీ కూడా పొయ్యి మీద వేసేసేయాలి. ఇంకా వాళ్ళని లేపుతా ఉన్నా, ఒర్రుతున్నా, అయినా వాళ్ళు అయితే లేస్తలేరు. అట్లా కాదని మా ఆయనని లేపిన ఫస్ట్. ఇంకా ఆయన లేపితే ఆయన లేపేస్తాడు పిల్లల్ని కూడా. వాళ్ళు లేచి పళ్ళు తోముకునే వరకు నా వంట కూడా అయిపోతుంది. తర్వాత ఇంకా వాళ్ళని రెడీ చేయొచ్చు. ఇంకా నేను ఒక సైడ్ వంట చేస్తుంటే ఇంకా మా ఆయన కూడా వచ్చేసి చాయ్ పెట్టేసిండు పిల్లల కోసం. పిల్లలు అయితే బ్రష్ చేస్తున్నారు, వాళ్ళకి వెంటనే చాయ్